నమస్తే ఫ్యూచర్ డాక్టర్స్, మీ నీట్ పీజీ ప్రిపరేషన్ ప్రయాణానికి ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ మదినే శ్రీనివాస్, డర్మటాలజీ ఫ్యాకల్టీ, సెరెబెల్లమ్ అకాడమీ. అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షకు సిద్ధమవ్వడం ఆనందభరితంగాను కొంత ఇబ్బందికరంగాను ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ ప్రయాణాన్ని సమర్థవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన టిప్స్ అండ్ ట్రిక్స్ మీతో పాయింట్ వైజ్గా ఒక 6 పాయింట్స్లో షేర్ చేసుకుంటాను. జాగ్రత్తగా వినండి. పాయింట్ నెంబర్ 1, ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్. నీట్ పీజీ అంటే పుస్తకాలని కేవలం బట్టి కొట్టడం కాదు, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం. ఉదాహరణకు మెడిసిన్లో ప్యాథోఫిజియాలజీ బాగా అర్థం చేసుకుంటే సిమ్టమ్స్ మరియు ట్రీట్మెంట్ సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఇదే కాదు, ఫార్మకాలజీలో పాత్వేస్ ఉంటాయి, అవి ఎందుకు అలా డిజైన్ చేశారో రీజన్ అవుట్ చేయడం కూడా ఇంపార్టెంటే. దీనివల్ల కాన్సెప్ట్లో బలం ఏర్పడుతుంది. ప్రశ్నలు ఎలా ఉన్నా సరే ధైర్యంగా సమాధానం చెప్పగలిగే స్థితి మీకు వస్తుంది. పాయింట్ నెంబర్ 2, లెర్న్ ఫ్రమ్ సక్సెస్ స్టోరీస్. పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ ఇస్ వెరీ కామన్. దాని కారణంగా ఒక విద్యార్థి అనవసరంగా టైం వృధా చేస్తున్న సమయంలో ఎగ్జాంపుల్గా డాక్టర్ బ్రహ్మజ్యోత్ వారి లాంటి డాక్టర్స్ వాళ్ళు చేసిన పనులను గుర్తు చేసుకోండి. వారు ఒక్కో సెకండ్ని ఎంతో స్ట్రాటజీగా యూజ్ చేయడంతో 4 డిజిట్ నుండి 2 డిజిట్కి వారి ర్యాంక్ ఇంప్రూవ్ అయ్యింది. ప్రతి విద్యార్థి ఈ అడిషనల్ టైంని ఇంతే స్ట్రాటజీగా వినియోగించుకోవాలి. పాయింట్ నెంబర్ 3, బలహీన ప్రాంతాలను గుర్తించండి. ఐడెంటిఫై యువర్ వీక్ ఏరియాస్. మాక్ టెస్ట్ మీ వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడంలో చాలా హెల్ప్ అవుతాయి. డోంట్ అవాయిడ్ దెమ్, ఫేస్ దెమ్. మాక్ టెస్ట్లో అవైలబుల్గా ఉండే క్యూ బేస్డ్ వీడియోస్ మరియు క్విక్ రివిజన్ వీడియోస్ ద్వారా మీ కాన్సెప్ట్స్ను బలపరచుకోండి. సెరెబెల్లమ్ అకాడమీలో ఉన్న ప్లాన్లు సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా మీరు మీ వీక్ ఏరియాస్ని కూడా స్ట్రెంథెన్ చేసుకోవచ్చు.